తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపే బుధవారం శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి, అలాగే అమావాస్యకి ముందు వచ్చేటటువంటి రోజు. ఇంతటి శక్తివంతమైన రోజు ఈ చెట్టును తాకండి చాలు, గంటలో మీ దశ మారిపోతుంది. అయితే పంచగ్రహ కూటమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అలాగే బుధవారం పంచగ్రహ కూటమి, అలాగే అమావాస్యకు ముందు వచ్చేటటువంటి ఈ విశిష్టమైన రోజున ఏ చెట్టును తాకటం వల్ల మీ జీవితంలో మీకున్న దరిద్ర బాధలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోయి మీ దశ మారిపోతుంది. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచగ్రహ కూటమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు ఒకే రాశిలో ఒకేసారి కలిసేటటువంటి దృగ్విషయం. ఇది చాలా అరుదుగా జరిగే ఒక సంఘటనగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సుమారు 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. 2024 జూన్ 5వ తేదీన జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడితో పాటు గురుగ్రహాలు కూడా మిథున రాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగానే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ కూటమి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది ఏర్పడినప్పుడు దీని ప్రభావాలు 12 రాశుల వారి యొక్క జీవితంపై కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని రాశుల వారికి ఇది శుభ ఫలితాలను ఇస్తే, మరికొన్ని రాశుల వారికి ఇది కష్టాలను కూడా కలిగిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి అనేది బుధవారం ఏర్పడటం మూలంగా ఈ యొక్క రోజుకు చాలా విశిష్టత ఏర్పడిందనే చెప్పుకోవాలి. బుధవారం అనేది చాలా విశిష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. బుధగ్రహం పేరు మీదుగా దీనికి బుధవారం అనే పేరు వచ్చింది. హిందూ పురాణాల ప్రకారం బుధవారాన్ని వ్యాపారులు సరుకుల దేవుడిగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం బుధవారం శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే మంచిదని ఒక అభిప్రాయం కూడా ఉంది. అలాగే బుధుడు వివేకవంతుడు, అందువల్ల తన భక్తులకు వివేకాన్ని, సంపదను, జ్ఞానాన్ని కలిగిస్తాడని కూడా నమ్మకం. గణేశుడు శ్రేయస్సు, జ్ఞానం, సంపదలకు దేవుడుగా భావించబడతాడు. కాబట్టి ఈ బుధవారం రోజు ప్రత్యేకంగా గణేశుణ్ణి కూడా పూజిస్తారు, విష్ణువును కూడా పూజిస్తారు. కొత్త ప్రయత్నాలు ప్రారంభించడానికి బుధవారాలు చాలా మంచి రోజులు. అయితే బుధవారం రోజు ఆర్థికపరమైన లావాదేవీలు జరపకూడదు. అప్పు తీసుకోవటం కానీ, ఇవ్వటం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఈ విధంగా చేస్తే కనుక మీ జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే బుధవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్లైన వారు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఈ విధంగా ధరిస్తే కనుక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బుధవారం రోజు మీరు ఆకుపచ్చ దుస్తులను ధరిస్తే శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. శ్రేయస్కరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చేపట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. అలాగే బుధవారం రోజు గణేశుడి కోసం ఉపవాసం చేస్తే కనుక మీ యొక్క జాతకంలోని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా బుధవారానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడేటటువంటి రోజు, అలాగే బుధవారం రోజు, అలాగే అమావాస్యకి ముందు రోజు. కాబట్టి ఈ రోజుకు చాలా ప్రాధాన్యత అనేది కనిపిస్తుంది. కొన్ని రకాల పరిహారాలు పాటించడానికి, కొన్ని రకాల నియమాలు పాటించడానికి, కొన్ని రకాల చర్యలు చేయటానికి ఈ రోజు చాలా విశిష్టమైనదిగా పరిగణించడం జరుగుతుంది. అయితే అమావాస్య తిథి అనేది కూడా పరిహారాల కోసం చాలా ప్రత్యేకించబడిన రోజు. అమావాస్యకి ముందు వస్తున్నటువంటి రోజు పంచగ్రహ కూటమి ఏర్పడేటటువంటి బుధవారం రోజు. కాబట్టి ఈ రోజున మీరు కనుక ఈ చెట్టును తాకారంటే మీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా మీ దశ తిరుగుతుందనే చెప్పుకోవాలి. అయితే మీరు తాకవలసినటువంటి చెట్టు ఏమిటి అంటే కనుక తెల్ల జిల్లేడు చెట్టు. ఈ తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. వృక్ష జాతిలో ఈ తెల్ల జిల్లేడు చెట్టు చాలా విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలా మంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని కూడా భయపడతారు. కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతోనే ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తున్నారు. ఈ జిల్లేడులో 2 రకాలు ఉంటాయి. వంగ పువ్వు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పువ్వుల జిల్లేడు మరొకటి.
ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు విఘ్నాధిపతుల దయ మన మీద ప్రసరిస్తుంది. తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తాడు. ఈ వేళ్లు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుణ్ణి పోలి ఉంటాయి. అందుకే చాలా మంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క గనక ఇంట్లో ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి. ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది. ఎవరైనా హాని తలపెట్టినా ఎలాంటి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలే నశిస్తాయని కూడా ప్రతీతి. ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలియదు. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు కూడా బాగా పండుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరి సంపదలకు చిహ్నం. తెల్ల జిల్లేడు వేళ్లు గనక గణపతి రూపాన్ని సంతరించుకుంటే అది స్వయంభూ శ్వేతార్క గణపతి అన్నమాట. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ తెల్ల జిల్లేడు మొక్కను రేపు బుధవారం అలాగే అత్యంత శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడేటటువంటి రోజు మీరు కనుక తాకారంటే ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి దోషాలు, దరిద్ర బాధలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఉదయాన్నే మీరు చక్కగా ఇల్లంతా శుభ్రపరుచుకుని స్నానం చేసిన పిదప ఒక చెంబుతో అంటే స్టీల్ చెంబు కాని రాగి చెంబులో కాని నీళ్లు తీసుకుని తెల్ల జిల్లేడు మొక్క దగ్గరికి వెళ్లి ఆ మొక్క మొదట్లో నీటిని పోసిన ప్రదేశంలో చిటికెడు పసుపును వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో అలాగే మీ యొక్క జీవితంలో, మీ కుటుంబ సభ్యుల జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకొని మీరు ఆ తెల్ల జిల్లేడు మొక్కను 11 సార్లు తాకండి. అంటే చెట్టు మొదట్లో 11 సార్లు తాకి ఓం గణేశాయ నమః అని మనసులో మంత్రాన్ని జపించండి. ఈ విధంగా 11 సార్లు చేస్తే కనుక మీకు ఉన్న దరిద్ర బాధలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో సిరి సంపదలకు ఇక కొదువ ఉండదనే చెప్పుకోవాలి. 1 గంటలో మీ దశ మారిపోతుంది. కాబట్టి తెల్ల జిల్లేడు మొక్క దగ్గరికి వెళ్లి రేపు బుధవారం శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి అలాగే అమావాస్యకి ముందు వచ్చేటటువంటి విశిష్టత కలిగినటువంటి రోజు ఈ విధంగా కనుక చేశారంటే మీ జీవితంలో, మీ కుటుంబ సభ్యుల జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో మీకున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే మీ జీవితంలో ఆర్థిక వృద్ధితో పాటు అద్భుతమైన ప్రయోజనాలను కూడా మీరు పొందుకుంటారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ కలహాలు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే మీ జీవితంలో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని చూస్తారు. కాబట్టి రేపు బుధవారం రోజు ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో చక్కటి మార్పునైతే మీరు చూడగలుగుతారు. మీ సమస్త దరిద్రాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. సిరి సంపదలతో మీరు తులతూగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.